ఆ నక్షత్రాలు ఉన్నప్పుడే ఈ యొక్క సంధ్యావందనాన్ని ప్రాతః సంధ్యావందనాన్ని ఆచరించుకోవాలి. ముందుగా స్నానం అయిన తర్వాత గృహస్థులైతే తడి యొక్క విభూది అంటే నీటిని కలిపినటువంటి విభూదిని ఈ యొక్క అనామిక వేలు మధ్య వేలుతోటి ఈ విధంగా పెట్టుకొని తర్వాత ఈ యొక్క బొట్టన వేలుతో తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ విభూది కూడా ఈ కంటి నొసలు ఉంటాయి, ఆ నొసలు దాటకూడదు, అంతవరకే పెట్టుకోవాలని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. ఆ విధంగా పెట్టుకోవాలి. అంటే ఒక్కోసారి ఎక్కువ పోతాయి, పోయినంత మాత్రం తప్పేం కాదు, కానీ ఎక్కువ శాతం అయితే ఆ విధంగా పోకుండా చూసుకోవాలి. తర్వాత హృదయ భాగమందు, జఠరాగ్నేటువంటి పొట్ట భాగమందు, అదేవిధంగా యొక్క భుజాలకి, మోచేతులకి, యొక్క కరాలకి, అదేవిధంగా కంఠ భాగమందు కూడా యొక్క విభూతిని పెట్టుకోవాలి. ఆ విభూతి పెట్టుకునేటప్పుడు విభూతి మంత్రం ఉంటుందండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అని చెప్పేసి ఆ యొక్క విభూతి పెట్టుకునేటప్పుడు ఆ యొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుతూ ఆ యొక్క విభూతి పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆయుష్ వృద్ధి అవుతుంది, మృత్యు రోగాలకు ఉన్నటువంటి ఆ భయం తొలగిపోతుందని చెప్పేసి ఆ యొక్క మంత్రార్థము. కనుక ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఆ విభూధారణ చేయాలని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారు. ఆ విభూధారణ అయిన తర్వాత ఒకసారి చెబుదామని అందరూ అంటారు, నేను చెప్పేదా? త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే నాకు కంటిన్యూస్గా అంటేనే కానీ అది రాదు. మళ్ళీ చెబుతాం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతే. ఆ విధంగా త్రయంబక మంత్రం పఠించుకొని ఆ విభూధారణ చేసి ఆసనము అవకాశం ఉంటే దర్భాసనము, లేని పక్షంలో వస్త్రాసనము, అది లేని పక్షంలో ఇటువంటి చాప ఒకటి వేసుకొని తూర్పుముఖంగా అంటే ప్రాణముఖంగా కూర్చొని ఈ యొక్క ప్రాతః సంధ్యా విధి మరి ఆచరించుకోవాలి. మరి ఈ యొక్క సంధ్యావందనం అంటే సంధౌ భవా సంధ్య, సంధి యందు చేసేటటువంటి కర్మ కాబట్టి సంధ్యావందనము అని చెప్పేసి మనకు అర్థమిస్తూ ఉన్నారు. సంధి అనగా పగలు రాత్రి కలిసి ఉన్నటువంటి కాలం, అంటే నక్షత్రాలు వెళ్ళిపోయి సూర్యోదయం అయ్యేటటువంటి దాన్ని ప్రాతః సంధ్య అని, అదేవిధంగా మధ్యాహ్న కాలము నాడు మరి ఈ యొక్క మధ్యాహ్నం అంటే సూర్యోదయం అయిన తర్వాత 7వ గడియ నుండి 10వ గడియ వరకు దాన్ని మధ్యాహ్న సంధ్య అని, మరి సాయంకాలము 5 గంటల తర్వాత అంటే సూర్య అస్తమయం అవుతున్నప్పుడు మరి చీకటి పడుతున్నప్పుడు ఆ యొక్క సంధి కాలాన్ని సాయం సంధ్య అని చెప్పేసి మన యొక్క మహర్షులు చెప్పి ఉన్నారు. ఆ విధంగా సంధ్యావందనం పాటించుకోవాలి అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారు. ఈ యొక్క సంధ్యావందనం ఆచరించడం వలన ఏంటంటే మన యొక్క యశస్సు, తేజస్సు, మన యొక్క వంశం వృద్ధి అవుటే కాక మనము చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఫలితం ఉంటుంది సంధ్యావందనం ఆచరించడం ద్వారా అని చెప్పేసి మన యొక్క పురాణాలని కూడా చెప్తూ ఉన్నాయి. సంధ్యావందనం ఆచరించకుండా చేసేటటువంటి కర్మలు నిష్కర్మము, అంటే ఆ యొక్క మనం చేసేటువంటి పని పూర్తి కావు, అంటే మనకి యోగించవు అని చెప్పేసి మన యొక్క పురాణాలు అదేవిధంగా మన యొక్క శాస్త్రాలని కూడా చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఉపనయన పర్యంతం ప్రతి ఒక్కరు కూడా మరి సంధ్యావందన కార్యక్రమాన్ని ఆచరించుకుంటూ మన యొక్క నైమిత్తికాది కర్మలు చేసుకుంటూ మన యొక్క పనులన్నీ కూడా మరి ఆచరించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు.
మరి ఒక్కోసారి ఆ టైంలో మనం సంధ్యావందనం చేయలేకపోతాం. దానికి ప్రాచిత్తం కూడా ఇచ్చారు. 4వసారి యొక్క సంధ్యావందనం తర్పణ వదలాలని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చేసినట్లయితే ఆ యొక్క మనం ఏదైతే మనం కాలాత్రికం అంటే ఈ యొక్క సూర్యోదయంకి యొక్క సంధికాలం మనం చేయలేకపోతామో ఆ యొక్క ప్రాచిత్తం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు. ఆ ప్రాచిత్తం చేసుకున్నట్లయితే కాలాత్రికం అయినా కూడా మనకు ఆ యొక్క సంధ్యావందనం చేసినట్లుగానే మనకు ఆ యొక్క ఫలితం అనేది కలుగుతుందని చెప్పేసి ఆ యొక్క ప్రాచిత సంధ్య కూడా ఇచ్చారు. ఈ విధంగా మనం సంధ్యావందనం అనేది మరి ప్రప్రథమంగా మనం అందరం కూడా మరి నేర్చుకొని మనం అందరం కూడా మరి మిగతా వాళ్ళకు అందరికి కూడా చెప్పి మనం ఆచరిస్తూ మరి మిగతా వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా ఆచరించే విధంగా చేస్తూ మరి మన యొక్క భగవంతుని యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి చెప్పుకుంటూ యొక్క సంధ్యావందన కార్యక్రమాన్ని మనము క్లాస్ లాగా ఈ రోజున మనం ప్రారంభించుకుంటూ ఉన్నాము. మాస్టర్ గారు స్టార్ట్ చేద్దాం. అదే గురు ప్రార్థనతో మొదలు పెడదామండి. ముందు ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాదః శ్రీ జగన్నాథో మద్గురుః శ్రీ జగద్గురుః మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేషు మూర్ధ్యం దుహాన ధేనుర్వా కస్మాన్ను పసుష్టుతైతు. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం శ్రీదమద్ధదమానందకంధలం సురసేవితం భజేహం లోకకర్తారాం విశ్వకర్మాణమవ్యయం. ప్రాగాదిదిన్ముఖోత్పన్నా సానగాధ్యా మహర్షయః పంచవేదా ప్రవక్తారః స్మర్తవ్యాస్తే నిరంతరం. సత్యో జాతాదివక్త్రేభ్యో పంచభ్యో ఏ విజజ్ఞరే మన్నాదిభ్యో నమః పంచబ్రహ్మభ్యస్తేభ్య అన్మహం. పంచబ్రహ్మస్వరూపాయ సృష్టిస్థిత్యాధికారకాః బ్రహ్మ విష్ణు మహేశ్వేంద్ర సూర్యమూర్తి స్మరామ్యహం. 50 కోటియోజన విస్తీర్ణ భూమండల నివాసినః తేభ్యో బ్రహ్మకులినేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. సకల భువన బీజం భాతి యస్య స్వరూపం నిగమ విణతమాద్యం కారణం బ్రహ్మమూర్తేః. ప్రణవమయమచింత్యం ప్రాణినాం హృన్నివాసం ప్రకృతితిమిరభానుం శుద్ధతత్వం భజామి. యతో యశః సంపదమిధ్యతేజో బుద్ధిం చ విద్యాం ప్రతిభాం చిరాయుః శ్రద్ధాం చ మేధాం మరుజం బలం చ ప్రజాపతే త్వత్పదమాశ్రయామి. శ్రీమహామతాదిశక్తిమనుబ్రహ్మస్వరూపాభ్యాం ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీపరాశక్తిమయ బ్రహ్మస్వరూపాభ్యాం లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ ఇచ్ఛాశక్తి త్వష్టు బ్రహ్మస్వరూపాభ్యాం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ క్రియాశక్తి శిల్పి బ్రహ్మస్వరూపాభ్యాం సచీపురందరాభ్యాం నమః. శ్రీ జ్ఞానాశక్తి విశ్వజ్ఞ బ్రహ్మస్వరూపాభ్యాం సౌమ్నాభాస్కరాభ్యాం నమః. మాతాః పితృభ్యాం నమః. అగ్నయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మహాదేవతాభ్యో నమః. ఇంతవరకు గురు ప్రార్థన అండి, విశ్వకర్మ ప్రార్థన, అదేవిధంగా పంచకృష్ణ ప్రార్థన ఉన్నదండి. ఈ మొత్తం ఇందులో లేదు సార్, ఇది గురు ప్రార్థన ఇందులో లేదు. మామూలుగా డైరెక్ట్ సంధ్యావందనం ఇచ్చేశారు. మామూలుగా ఏంటంటే మనం గురు పరంపరంగా
గురు ప్రార్థన అయిన చెప్పుకోవాలి. ఇప్పుడు మరి మనకు ఇది ఉంది కదా, విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమం మ్మ్. స్మదాచార్య పర్యంతం మ్మ్. వందే గురు పరంపరాం అని చెప్పుకోవచ్చుగా. అవును, చెప్పుకోవచ్చు. అంటే మనం విశ్వకర్మ ప్రార్థన అన్ని చెప్పాను సార్ నేను మామూలుగా. అది ఇందులో విశ్వకర్మ సమారంభం అనే కదా. అవునవును అంటే వేరే ఏం లేదు, ఇలా కూడా చెయ్యొచ్చు కదా. చేయొచ్చు. అంటే ఇదంతా చెప్పుకోలేనటువంటి వాళ్ళండి. మ్మ్. ఇదంతా కూడా మామూలుగా మనకి మనసూత్ర ప్రయోగంలో ఉంటుంది. ఈ యొక్క విశ్వకర్మ ప్రార్థన, పంచదశ ప్రార్థన, పంచశక్తి ప్రార్థన అని చెప్పేసి, శుద్ధతత్వ ప్రార్థన అని చెప్పేసి అవన్నీ కూడా ఉంటాయి. అయితే అవన్నీ కూడా అందరూ చేయడానికి అంత అవకాశం ఉండదు. అంటే నేర్చుకుంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే దీనికి ఇంకొక శ్లోకం ఉంది. విశ్వకర్మ సమారంభ విశ్వరూపార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పేసి ఈ యొక్క గురు ప్రార్థన ఈ యొక్క విశ్వకర్మ భగవానుడితో ప్రారంభించి విశ్వరూపాచార్యులు వారని చెప్పేసి ఈ యొక్క దేవతలకు పురోహితుడు ఆయన మధ్యలో ఉంచేసి మిగతా గురువులను కూడా అందరిని స్మరించుకుంటూ గురు ప్రార్థన చేసుకోవాలి. ముందుగా మాతాపితలను కూడా మనసులో స్మరించుకోవాలి. తర్వాత మనకు విద్య నేర్పిన గురుదేవుణ్ణి, మన ఇష్టదైవాన్ని కూడా స్మరించుకొని ప్రార్థన చేసుకుంటూ అప్పుడు ఈ యొక్క సంధ్యావందనలోకి వెళ్ళిపోవాలి. అందుకని విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఆ గురువులతో పాటు మనకు విద్య నేర్పిన గురువులను కూడా స్మరించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. శంకర పీఠంలో ఇదే చదువుతారు. ఇప్పుడు చెప్తున్నారు ఈ శ్లోకమే చదివి, అంటే వాళ్ళ దీని బుక్లో నేను చదివాను. మనకు ఎలాగో ఇదే చదువుకుంటాం, రెండు సమానంగా ఉన్నాయి కదా. ఇబ్బంది ఏం లేదు. తర్వాత జల ప్రోక్షణ అండి. జల ప్రోక్షణ అంటే జలమును చల్లుకొనుట. జల ప్రోక్షణ అంటే జలమును చల్లుకొనుట అని అర్థము. జల ప్రోక్షణతో ప్రారంభిస్తూ ఉన్నారు. శిరమున ముమ్మారులు జలమును ప్రోక్షించుకోవాలి. ఆ మంత్రం వచ్చేసేసి ఆ మంత్రాన్ని చదువుకుంటూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివ యస్మరే విశ్వకర్మాణం సబాహ్యభ్యంతర శుచి అని చెప్పేసి మనకు మంత్రము. ఆ మంత్రాన్ని చదువుకుంటూ మన యొక్క జల ప్రోక్షణ కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఆకు లేకపోతే ఈ యొక్క ఉద్ధరణ, ఈ ఉద్ధరణతో కూడా ఈ యొక్క జల ప్రోక్షణ చేసుకోవచ్చు. అట్లా అలా చేసుకోని ముందు ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే విశ్వకర్మాణం సబాహ్యభ్యంతర శుచి. అంటే మనం కూర్చున్నటువంటి ప్రదేశము, మన యొక్క పెట్టుకున్నటువంటి పూజా సామాగ్రి మనము శుచిగా ఉండాలి అనే భావనతోటి ఆ యొక్క మంత్రంతో ఆ యొక్క జలాన్ని ప్రోక్షించుకోవాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే విశ్వకర్మాణం సబాహ్యభ్యంతర శుచి. ఆ మంత్రంతో జల ప్రోక్షణ చేసుకొని తదుపరి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం శ్రౌతాచమనము, స్మృత్యాచమనము, పురాణాచమనం అని చెప్పేసి 3 ఆచమనాలు ఉన్నాయి. శ్రౌతాచమనం అంటే ఓం తత్సహ వితుర్వరేణ్యగ్గు స్వాహ అని, భర్గో దేవస్య ధీమహి స్వాహ అని, ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ అని చెప్పేసి ఆ యొక్క గాయత్రి మంత్రంతో చేసుకున్నటువంటి ఆచమనమే శ్రౌతాచమనం. అది తర్వాత స్మృత్యాచమనం. స్మృత్యాచమనం అంటే ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ అని 3 సార్లు ఆ యొక్క జలాన్ని పుచ్చుకోవటమే స్మృత్యాచమనం. పురాణాచమనం అంటే ఈ యొక్క స్వామివారికి నామాలు చెప్పుకోవడం. ఓం విశ్వకర్మణే స్వాహ, ఓం సనాతనాయ స్వాహ, ఓం జగన్మయాయ స్వాహ ఆ మంత్రాలు కానీ, లేని పక్షంలో ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆ 3 నామాలతో కానీ, ఇంకొకటి ఓం శివాయ స్వాహ, ఓం బర్గాయ స్వాహ, ఓం శంకరాయ స్వాహ అని ఆ 3 నామాలతో కానీ. అంటే మనం విశ్వబ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి వారు కాబట్టి మనం విశ్వకర్మణే స్వాహ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా మిగతా బ్రాహ్మణులు ఉంటారు, అదేవిధంగా మిగతా సూర్యజాతి వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా విశ్వకర్మణే స్వాహ చెప్పుకోరు. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది మరి శివపూజా దురంధరులు ఉంటారు, లింగాయతులు, అదేవిధంగా
వాళ్ళు ఓం శివాయ స్వాహ, ఓం బర్గాయ స్వాహ, ఓం శంకరాయ స్వాహ అని చెప్పేసి ఆ యొక్క శివుని నామాలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ 3 నామాలు ఏ నామాలు చెప్పుకున్నా కూడా దీన్ని పురాణాచమనమే అని చెప్పేసి అంటూ ఉంటారు. మనకు ఆ పురాణాచమనం ఇచ్చారు. మనం విశ్వకర్మ సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి మనకు విశ్వకర్మనే స్వాహ అని చెప్పేసి నామాలు ఇచ్చారు. ఈ విధంగా ఇది ఒకటి అర్ఘ్యపాత్ర, ఒకటి ఆచమన పాత్ర అండి. ఈ యొక్క 2 పాత్రల్లో కూడా ఒకటి అర్ఘ్యపాత్ర అంటారు, ఒకటి ఆచమన పాత్ర అంటారు. ఆచమన పాత్రాన్ని ఓన్లీ మనం ఆచమనానికే వాడాలి. అర్ఘ్యపాత్రలో ఉన్నటువంటి జలాన్ని దేవ తర్పణానికి, ఆ యొక్క నైవేద్యం పెట్టేటప్పుడు, అదేవిధంగా ఈ యొక్క మనం చుట్టూరు కూడా అపవిత్ర మంత్రం చదువుకునేటప్పుడు మాత్రమే ఈ యొక్క అర్ఘ్యపాత్రలో ఉన్నటువంటి జలాన్ని వాడాలి. నైవేద్యానికి, తర్పణకి, ఈ యొక్క అపవిత్రం అని చెప్పుకోవడానికి మాత్రమే అర్ఘ్యపాత్రలో వాడాలి. ఆచమనానికి మాత్రం మనం ఆచమన పాత్ర ఉంటుంది కదా, ఆచమన పాత్ర ఉన్నటువంటి జలాన్ని మాత్రం మనం వినియోగించాలి. ఆచమన పాత్ర ఉన్నటువంటి జలాన్ని దైవ తర్పణకి కానీ, అదేవిధంగా నైవేద్యం కానీ వినియోగించకూడదు. ఎందుకంటే మనం ఆచమనం చేసుకుని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి ఇది మనకే పాత్ర, ఇది దేవుని యొక్క పాత్ర. అందుకే 2 పాత్రలు పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు. అవకాశం లేదు, 2 పాత్రలు అవకాశం లేనప్పుడు ఇంకా ఒక పాత్రతోనే చేసుకోవాల్సి వస్తుంది. అవకాశం ఉన్నప్పుడు 2 పాత్రలు పెట్టుకొని చేసుకునే విధంగా ఆచరించుకోండి. అవకాశం లేనప్పుడు తప్పనిసరిగా ఒక పాత్రతో చేసుకోవాలి. కాబట్టి మనకు అవకాశం ఉంది కాబట్టి 2 పాత్రలు ఉన్నాయి కాబట్టి ముందు ఆచమనానికి ఒక పాత్ర వినియోగించుకోండి. ఆచమన పాత్ర మనం పెట్టుకొని ఆచమనం చేసుకోండి. ఓం ఇలా ఉత్తరణతో ఎడం చేతి ఉష్ణ పట్టుకొని ఏమండి శంఖాకృతి అంటారు. అదేవిధంగా గోవు యొక్క చెవి అని కూడా అంటారు. ఈ విధంగా ఈ బొటన వేలిని ఈ 2 వేల మధ్యలో ఉంచాలండి. ఉంచితే ఈ విధంగా గుంటలాగా ఇట్లా వస్తుంది. ఇక్కడ వేసుకొని దీన్ని దేవతీర్థం అంటారు. ఈ భాగంలో నుంచి తాగేటటువంటి దాన్ని దేవతీర్థం అంటారు. అదేవిధంగా ఇట్లా నీళ్లు వదిలేదని తర్పణం అంటారు. పితృదేవతకి తర్పణం వదలంటారు. అదే మనకు దేవతలకి అదించేదాన్ని ఈ విధంగా వదలాలి. తర్పణానికి ఈ విధంగా వదిలితే దేవతీర్థం. మనం ఇట్లా బ్రహ్మతీర్థం, అట్లా ఇదే ఋషితీర్థం. ఈ విధంగా ఇటు పక్క నుంచి వదిలేమనుకోండి దీన్ని ఋషితీర్థం అంటారు. దేవతీర్థము, బ్రహ్మతీర్థము, ఋషితీర్థం 4 ఉంటాయి. ఈ 4లో కూడా మనం చేతులు చేసుకోవాలి. మనం ఆచమలో బ్రహ్మతీర్థం లాగా ఈ విధంగా చేసుకోవాలి. ఇట్లా నీళ్లు వేసుకొని ఈ విధంగా చేయండి. ఓం విశ్వకర్మణే స్వాహ, ఓం సనాతనాయ స్వాహ, ఓం జగన్మయాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. తర్వాత చేతిలో నీళ్లు వేసుకొని ఆ ప్లేట్లో వదిలేసేయాలి. మనం ఆచమన పాత్రకు వాడుకునేటువంటి ప్లేట్లో వదిలేసేసుకోవాలి. ఇది ఆచమన వదిలే పాత్ర. ఇది అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అర్ఘ్యం పెట్టుకోండి. ఈ 2 ఒకటి, ఈ 2 ఒకటి, అట్లా 3 నామాలు అయిపోయిన తర్వాత ఈ 2 పక్క పెట్టేసుకోండి. తర్వాత మిగతా నామాలు ఉంటాయండి. ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సునాసీరాయ నమః, ఓం సునాసీరాయ నమః, ఓం వికర్తనాయ నమః, ఓం వికర్తనాయ నమః, ఓం పరమేష్ఠినే నమః, ఓం పరమేష్ఠినే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం మఘవతే నమః, ఓం భగవతే నమః, ఓం సవిత్రే నమః, ఓం సవిత్రే నమః, ఓం లోకేశాయ నమః, ఓం లోకేశాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం పూష్ణే నమః, ఓం పూష్ణే నమః, ఓం శంకరాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం వాస్తోష్పతయే నమః, ఓం వాస్తోష్పతయే నమః, ఓం కర్మసాక్షిణే నమః, ఓం కర్మసాక్షిణే నమః, ఓం స్వయంభో విశ్వకర్మణే నమః, ఓం స్వయంభో విశ్వకర్మణే నమః,
చతుర్వింశతి నామాలండి. అంటే 24 నామాలు. చతుర్వింశతి, చతుర్ అంటే 4, వింశతి అంటే 20. చతుర్వింశతి అంటే 24 నామాలు. ఈ 24 నామాలు కూడా ఈ యొక్క ఆచమనంలో ఉంటాయండి. ప్రతిరోజు కూడా మరి ఆచమనం చేస్తున్నప్పుడు ఈ యొక్క నామాలు ఒక్క క్షణం అండి, ఒక్క క్షణం. ఇప్పుడు అది మనం ఏంటంటే తెలుగులో ఇంగ్లీష్లో అయితే 22:4 వస్తుంది, తెలుగులో అయితే 24 అని వస్తుంది. సంస్కృతంలో చివరి అంకెను ముందుది పలికి తర్వాత వెనకుండేటువంటి దాన్ని తర్వాత పలకడం. చతుర్ అంటే 4, చతుర్వింశతి, వింశ అనేది 20కి వస్తుంది. అందువల్ల ముందు 4ది ముందు పలుకుతాము, తర్వాతదేమో 2ది తర్వాత. అది సాంస్క్రిటైజ్డ్ వెర్షన్ చతుర్వింశతి. ఓకే, నామాలు అయిపోయిన తర్వాత స్మృత్యాచమనము, మళ్ళా శృత్యాచమనం కూడా ఇచ్చాడు మనకి. స్మృత్యాచమనం అంటే ఓం స్వాహ అని చెప్పాను. 3 సార్లు మళ్ళా నీటిని తీసుకొని ఈ విధంగా వాక్తుగా పెట్టుకొని ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ తర్వాత మళ్ళా చేయి కడుక్కోవాలి. అది మొమ్మ జలం పుచ్చుకొని తర్వాత మరి భూతోచ్చాటనం అంటే మన చుట్టూరు కూడా మనకు కంటికి కనపడినటువంటి భూత ప్రేత పిశాచాలు అన్నీ కూడా ఉంటాయి. వాటిని పారద్రోలే విధంగా అంటే మనకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చేసే విధంగా ఈ యొక్క భూతోచ్చాటన మంత్రం ఇచ్చారు. ఆ యొక్క మంత్రంతో మామూలుగా మన పూజా విధానంలో అయితే అక్షంతలు తీసుకొని అలా వాసన చూసి ఎడమచి వెనక భాగంలో ఆ విధంగా చూడకుండా అట్లా వేస్తాము. ఇక్కడ ఈ యొక్క సంధ్యావందనలు ఏంటంటే అక్షతలు వాడకుండా నీటినే ఇచ్చారు. ఆ యొక్క జలాన్నే ప్రోక్షించుకోవాలని చెప్పేసి ఇచ్చారు మనకి ఇందులో. ఆ విధంగా చేయండి. జలాన్ని తీసుకోవాలండి. ఈ యొక్క ఉద్ధరణతో ఈ విధంగా తీసుకొని ఈ ఉద్ధరణ ఆచమన పాత్రలో ఉన్నటువంటి ఉద్ధరణ తీసుకొని చేతిలోకి తీసుకొని అట్లా ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఎడమ భాగం అట్లా వదిలేసేయమన్నారు. వదిలేసేసి చూడకుండా ఉండమన్నారంటే మనం చూడము, ఇట్లనే ముందు చూసుకుంటూ ఉంటాము అని ఇందులో ఇచ్చారు. విశ్వంలో దైవ శక్తులు ఎన్నైతే ఉన్నాయో రాక్షస శక్తులు కూడా అన్నీ ఉంటాయి. ఈ రాక్షస శక్తులు నెగిటివ్ యాక్టివిటీ కాబట్టి మనం ఏ మంచి పని చేయమైనా వాటికి ఆటంకం కలిగిస్తుంటారు. సో వాటిని అరిమేసే దానికోసం ఇది భూత పిశాచాలు అయితే ఉత్తిష్టం లేచిపోమని అలాగే చిటికలు కూడా వేస్తారు కదండి. కొంతమంది చిటికలు కూడా అదే ఇంకెక్కడ చదివాను, మంత్రంతో చిటికలు వేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోమని. ప్లీజ్. అద్భుతోచ్చాటనం అయిపోయిన తర్వాత ప్రాణాయామం యొక్క దక్షిణ పుటని బంధించి ఈ యొక్క కుడుము ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చాలి. గాలి పీల్చి ఆ ముక్కును కూడా అనామిక వేలుతో బంధించి గాయత్రి మంత్రాన్ని 3 సార్లు మనం చేయాలి. మరి 3 సార్లు మనం చేసిన తర్వాత ఈ యొక్క కుడి ముక్కు ద్వారా ఈ యొక్క గాలిని వదలాలని చెప్పి ప్రాణాయామం. మరి అంతసేపు ఉండలేనటువంటి వాళ్ళు కనీసం ఒక్కసారైనా గాయత్రి మంత్రాన్ని మనసులో జపించుకొని వదలాలి. అంటే 3 సార్లు అంటే కొంతమందికి ఎక్కువసేపు పట్టొచ్చేమో. మరి అంతసేపు 2 ముక్కులు మోసి బంధించి ఉన్నటువంటి కొద్ది కష్టతరమైనటువంటి విషయం. అంటే డైలీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు చేయగలుగుతారు. డైలీ అలవాటు చెప్పండి. ఇప్పుడు ఓకే లేదు ఇడారాడి పింగళరాడి అని దక్షిణం అంటే ఏది దక్షిణం అంటే మీరు ఎలా కూర్చుంటారు కదా, మీరు తూర్పు కూర్చుంటారు కదా, ఇప్పుడు కూడా తూర్పు రిఫరెన్స్. తూర్పు రిఫరెన్స్ ఇది, అది మారదు. తూర్పు తిరిగితే మీకు దక్షిణ ఎటు వస్తుంది? అందుకని చాలా మందికి అర్థమవుతుంది. అంటే మీరు మారుతుందేమో అనుకుంటున్నారు. తూర్పు రిఫరెన్స్ కాబట్టి చాలా మందికి అర్థం కాదు.
తూర్పునే డిఫాల్ట్ అండి. అందరూ అది మార్చేది. అందుకనే దక్షిణం ఉంటారు ఇంకా అంతే. దక్షిణము ఈ భాగాలంటే అర్థమవుతుంది, దక్షిణము ఉత్తరం అంటే అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఇందులో కూడా మనకి దక్షిణ అర్థమే ఇస్తాడు. దక్షిణ నాసాపురం అంటే మనకు తెలియడం కోసం రిఫరెన్స్ భాగమని కూడా అంటారు, లెఫ్ట్ అని. సరే, యొక్క దక్షిణ పుటాన్ని అంటే కుడి ముక్కుని బంధించండి. ఈ యొక్క బొటన వేలుతోటండి బంధించి ఈ ఎడముక్కు తోటి గాలిని పీల్చాలండి. తర్వాత అనామిక వేలంటే ఉంగరపు వేలుతోటి ఆ యొక్క ముక్కును కూడా బంధించి గాయత్రి మంత్రాన్ని మనస్సులో 3 సార్లు మనం చేయండి. గాయత్రి మంత్రం చెప్పిన తర్వాత నేను మామూలుగా చెప్తున్నానండి మంత్రం. ఓం భూ చెప్పండి. ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సహ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. అయితే ఈ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం అది పఠించాల్సిన అవసరం లేదండి. ప్రాణాయామంలో అది పఠించాల్సిన అవసరం లేదు. తీసిన తర్వాత ఆ మంత్రం అనుకోవాలి. ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం. గాయత్రి మంత్రం అంతవరకే. ఈ ప్రాణాహుతులు కూడా ఈ వ్యాహృతులు కూడా ఈ యొక్క గాయత్రి మంత్ర పఠనంలో ప్రథమంలో అనుకోవాలి, తర్వాత అంత అవసరం లేదు. ఓం తత్సహ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంతవరకు అనుకుంటే సరిపోతుంది. ప్రారంభంలో మాత్రం అనుకోవాలి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సహ వితుర్వరేణ్యం అని అక్కడి నుంచి ఓం తత్సహ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్ అంతవరకు ప్రథమం అనుకొని తర్వాత ఓన్లీ మంత్రం వరకు అనుకోవచ్చు. ఓం తత్సహ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని 3 సార్లు అనుకొని తర్వాత వదిలిన తర్వాత ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరాపో అని ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకోవాలి. దాని తర్వాత సంకల్పం. సంకల్పం అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, దేని కొరకు చేస్తున్నాము అని చెప్పేసి సంకల్పం. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిశ్వకర్మాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్థే కశ్యప బ్రహ్మకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఇది మనకు వాయు ప్రాంతంలో ఉంటుందండి. శ్రీశైలానికి వాయు భాగంలో ఉంటాం కాబట్టి వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే స్వగృహం అయితే స్వగృహం అని చెప్పుకోవాలి. రెంట్గా ఉన్నటువంటి మనం అద్దెకుంటున్నట్లయితే వసతి గృహం అని చెప్పుకోవాలి. లేకపోతే దేవాలయ ప్రాంగణంలో ఉంటే పలానా దేవాలయ ప్రాంగణం చెప్పుకోవాలి. లేకపోతే ఏదైనా ఆరామక్షేత్రం ఉంటే ఆరామక్షేత్రే, నదీ తీరం ఉంది నదీ తీరే, అట్లా ఆ విధంగా చెప్పుకోవాలి. స్వగృహే సమస్త మీరు వసతి గృహం. వసతి గృహే
పరమేశ్వర ఆయన గారికి ఒక్కడే వసతి మీరు వసతి గృహే అని చదవండి, ఆయన స్వగృహే అని అందుకే నేను ముందు చెప్పాను సార్, మన గృహం అయితే స్వగృహం ఇంట్లో చెప్పుకోవాలి. వర్క్ చేసుకునేటప్పుడు ఇంట్లో వర్క్ చేస్తున్నాం. వేరే చోట్ల రోజు వర్క్ చేసుకునేటప్పుడు స్వగృహం. గుర్తు చేయడం కోసం ఇప్పుడు గుర్తు చేయడం కోసం చెప్పాను. చేశాను. మీరందరూ వసతి గృహే అనుకోండి. ఈ సమస్త దేవత బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన అంటే యొక్క పంచాంగంలో మానాలు ఉన్నాయి. చాంద్రమానం అని, సౌరమానం అని, బృహస్పతి మానం అని యొక్క ఈ విధంగా ఉన్నాయి. మనం చాంద్రమానం వాడుతూ ఉన్నాం కాబట్టి మనం చాంద్రమానేనా అని చెప్పి చెప్పుకుంటున్నాం. అదే ఉత్తర భారతదేశంలో ఉన్నారనుకోండి, కొంతమంది సౌరమానేనని చెప్పుకుంటారు. అంటే వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళు, మన ఆచారం ప్రకారంగా మనం. తమిళులు సౌరమానం, తమిళులు కూడా సౌరమానమే. తమిళ సౌరమానం, బెంగాలీ సౌరమానం, ఈ ఒరియా బృహస్పతి సౌరమానం. మానం అనేది లేదు. బృహస్పతి మానం బృహస్పతి మానం ఉందండి. భారత ఉంది. గురుడి యొక్క గణనం ద్వారా, ఆ గురుగ్రహం గణనం ద్వారా ఆచరించేటటువంటిది అది. అది వినలేదు. రిఫరెన్స్ అండి. ఒక ప్లానెట్ దాని మూమెంట్స్ రెఫరెన్స్ కింద తీసుకుంటే మిగతా ప్లానెట్స్ మూమెంట్స్ లెక్క పెడతారు. అదే మీరు మానం అంటే ప్రమాణం. ఈ చంద్రమానం ఎక్కువ మంది వాడేది ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రియన్స్, పంజాబీస్ అందరూ చాంద్రమానం ఎక్కువ. కాబట్టి మనం చాంద్రమానం చెప్తున్నాం. చాంద్రమానేన సంవత్సరం అంటే ఒక జరుగుతున్న సంవత్సరం, క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరే. ఆయన అంటే మనకు ఉత్తరాయణం వచ్చేసింది. మనకి మన సంక్రాంతి నుంచి కూడా ఉత్తరాయణం ప్రారంభమైంది కాబట్టి ఉత్తరాయణే. ఋతువు అంటే శిశిర ఋతువు. మనకు ఉన్నటువంటి 12 నెలలు కూడా ఒక 2 నెలలు కలిపి ఒక ఋతువు కింద మనకు లెక్క కట్టారు. కాబట్టి మనకి శిశిర ఋతువు జరుగుతుంది. యొక్క మాఘ పాల్గొన మాసాలు 2 కూడా శిశిర ఋతువులో ఉంటాయి కాబట్టి శిశిర ఋతువు మాసము. మనం మాఘ మాసం ప్రారంభమైంది కాబట్టి మాఘమాసే శుక్లపక్షం జరుగుతూ ఉంది. శుక్లపక్షే తిథి. ఈ రోజు వచ్చేసి తదియ, మొన్న అమావాస్య అయిపోయింది కదా. తదియా తిథౌ వారం, శనివారం కాబట్టి స్థిరవాసరే లేకపోతే మందవాసరే అని చెప్పి చెప్పుకోవాలి. అంటే సాంస్క్రిట్ పదం స్థిరవాసరే, మందవాసరే. ఆయన మందగమనుడు. ఒక రాశిలోకి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు ఆయన. అందుకనే నిదానంగా నడిచేటటువంటి వాడు కాబట్టి మందగమనుడు అంటే నిదానంగా నడిచేటటువంటి వాడు. అందుకని మందవాసర అని చెప్పేసి ఆయనకి పేరు. కాబట్టి మందవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టే శుభే అభ్యుదయ ముహూర్తే శ్రీమాన్ గోత్రః నామధేయః. అక్కడ మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. అదేవిధంగా మీ పేరు చెప్పుకోవాలి. వివాహితులు ఏమిటంటే ధర్మపత్ని పేరు కూడా చెప్పుకోవాలి. వివాహం కానటువంటి వాళ్ళు గోత్రం చెప్పుకొని పేరు మాత్రం చెప్పుకోవాలి. ఆ మనసులో చెప్పుకోండి. మీరు చెప్పుకోండి, అప్పుడు అందరూ వాడదు. అది ఎలాగనేది సనాతన బ్రహ్మర్షి గోత్రోద్భవస్య నాగాచార్య శర్మణః నామధేయస్య తస్య ధర్మపత్న్యాః స్వర్ణలతా సమేతస్య మమ సహ కుటుంబస్య. ఇదంటే ముందు వైదిక ధర్మం పాటిస్తున్నందుకు ప్రతిరోజు ఉదయం పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఒక పంచాంగం పెట్టుకొని, ఇప్పుడు ఏం చెప్పారు చూసారా, సంవత్సరం, ఋతువు, మాసం, ఆయనం, తిథి, నక్షత్రం, ఇవి ఒకసారి మననం చేసుకుంటే అప్పుడు ఆ తర్వాత మనం సంధ్యావనం చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. అసలు యాక్చువల్ వైద్యం ప్రాంతం ప్రతిరోజు మనం తెలుసుకోవాలి. పంచాంగం ఒకసారి ఇంట్లో పంచాంగం అంటే చాలా అవసరం. ప్రతిరోజు అది తీసుకు తెలుసుకొని మననం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇందులో తర్వాత నేర్పుతారు మనకి ఏవేవి నక్షత్రం మంచివి, ఏ మంచివి కావు, తిథులు తర్వాత నేర్పుతారు ఇంకో క్లాస్లో. పంచాంగం అండి, పంచాంగాలు 5 అంగాలు: తిథి, వార, నక్షత్రం, యోగం, కరణం. ఈ యొక్క 5 కూడా పంచాంగానికి అంగాలు. మనకి చేతులు కాలు ఎట్ల విధంగా అయితే అంగాలుగా ఉన్నాయో, కళ్ళు చెవులు ఇవన్నీ కూడా
పంచాంగం అంటే ఆ యొక్క పంచాంగం ఇవి అన్ని 5 కలిపి ఉంటాయి. ఈ 5టి కలిపే పంచాంగం అంటారు. ఈ యొక్క పంచాంగం ద్వారా ఏంటంటే మనము మంచి చెడు గ్రహించి మనం ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క పంచాంగం అనేది మనకు ఒక సుఖానిగా మనకు ఉపయోగపడుతుంది జీవితం. అందుకని ప్రతి ఒక్కరు కూడా పంచాంగం చూసుకోవాలి. పంచాంగం లేదు, క్యాలెండర్ ఉంటుంది ఇంట్లో, ఆ తెలుగు క్యాలెండర్ చూసుకొని మనం తిథి నక్షత్రాలు చూసుకొని చదువుకోవచ్చు. అట్లా చెప్పండి. శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ ప్రాప్త దురితక్షయద్వారా ప్రాతః సంధ్యా ఉపాశిష్యే. అంటే యొక్క పరమేశ్వరుని అనుగ్రహంతో పరమేశ్వరుని ప్రీతి కొరకు మనం యొక్క ఈ ప్రాతః సంధ్యావందనాన్ని ఉపాసిస్తున్నామని చెప్పేసి దాని యొక్క అర్థము. దీన్ని సంకల్పం అంటారండి. మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము. ఒక మేరు అంటే మనకి ఇందులో మనకిచ్చాడు. కశ్యప బ్రహ్మ కల్పే వాళ్ళు శ్వేతవరాహ కల్పే అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు. ఆ యొక్క కశ్యప బ్రహ్మ కల్పం ఇప్పుడు నడుస్తూ ఉంది. అదేవిధంగా వైవస్వత మన్వంతరం, మనకు 14 మన్వంతరాలు ఉన్నాయి. అందులో వైవస్వత మన్వంతరం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కలియుగం జరుగుతూ ఉంది. కలియుగంలో కూడా ప్రథమ పాదం అంటే మొదటి ఒక నక్షత్రానికి 4 పాదాలు ఏ విధంగా ఉంటాయో ఒక యుగానికి కూడా 4 పాదాలు ఉంటాయి. అందులో ప్రథమ పాదంగా మనం ఇప్పుడు నడుస్తున్నాం. ప్రథమ పాదంలో 5000 సంవత్సరాలు దాటింది మనకు ప్రస్తుతం. ప్రథమ పాదం నడుస్తున్నాం. జంబూ ద్వీపం, భరతవర్షం, భరతుడు వీళ్ళందరూ పరిపాలించినటువంటి, ఆయన కన్నా ముందు నుంచి పరిపాలించినటువంటి కాబట్టి భరతవర్షం, భరతకణం అని చెప్పుకున్నాం. మేరు అంటే ఆ యొక్క హిమాలయ పర్వతాన్ని మేరు అంటారు. ఆ యొక్క మేరుకి మనం ఏ భాగంలో ఉన్నామో చెప్తున్నాం. దక్షిణ దిగ్భాగే అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఆ మేరుకి మనం దక్షిణ భాగంగా ఉన్నాం కాబట్టి మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, ఆ యొక్క శ్రీశైల మహాక్షేత్రానికి ఆ యొక్క శ్రీశైలాన్ని నాభి అని చెప్పేసి మనకు శ్రీశైల ఖండంలో మనకు చెప్తూ ఉన్నారు. భూమికి నాభిస్థానం అని చెప్పేసి మనకు చెప్పుకుంటూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, శ్రీశైలం అటువంటి క్షేత్రానికి మనం వాయు భాగంలో ఉన్నాము. మనం అటువంటి ప్రదేశం వాయు భాగం ఉంది కాబట్టి వాయువ్య ప్రదేశం అని చెప్పి చెప్పుకుంటున్నాము. మరి కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే, ఇలా కృష్ణా గోదావరి మధ్యప్రదేశే. ఆ కృష్ణానికి అవతల ఉన్నటువంటి వాళ్ళు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వీళ్ళందరూ కూడా కృష్ణా కావేర్యో మధ్యప్రదేశ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మనం కృష్ణానికి యువతల భాగంలో ఉన్నాం. యువతల భాగం అవతల వచ్చేసి గోదావరి మహానది ఉంది. ఆ మధ్యప్రదేశ్లో ఉన్నాం కాబట్టి మనం కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో ఓన్లీ జీవనదులే రెఫరెన్స్ తీసుకుంటారు. మిగతా పెన్నా వెన్న ఉంటాయి, అది కాదు. జీవనదులు మాత్రమే రెఫరెన్స్. ఎందుకంటే ఈ జీవనదులకే మనకి మామూలుగా పుష్కరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు గురువు ఏ రాశిలో అయితే ప్రవేశిస్తూ ఉంటున్నాడో ఆ రాశి నుంచి ఆ యొక్క పుష్కరం ఆ సంవత్సరం నడుస్తూ ఉంటుంది. అది అట్లా. కృష్ణా గోదావరి మధ్యప్రదేశే. స్వగృహం వస్తుగృహం వస్తుగృహం, ఏదైనా క్షేత్రం అయితే క్షేత్రము, ఆరాం అయితే ఆరాం అని చెప్పుకోవాలి. అలా చెప్పుకొని ఇదంతా మామూలుగా మన యొక్క గోత్రం, మనం ఏం చేస్తున్నాం దాని గురించి చెప్పడం జరిగింది. ఎవరు చేసినా శ్రీశైలస్యాన్ని చదువుకోవాలండి. అది నాభి, భరతవర్షం మొత్తానికి నాభి స్థానం అని చెప్పేసి మనం చెప్తున్నాం. భారతదేశంలో వాళ్ళు కూడా శ్రీశైలస్యాన్ని చెప్తారండి. మేరు పర్వతం హిమాలయం, దానికి దక్షిణ భాగం. అదే అది ఉత్తర భాగం చైనాలో ఉన్నారు. సో మేరు పర్వతం దక్షిణ భాగం మనం భరతవర్షం ఉంది. ఈ భరతవర్షానికి నాభి స్థానం శ్రీశైలం. ఎక్కడ ఈ దేశంలో ఎవరున్నారో దానికే రెఫరెన్స్ ఇవ్వాలి. ఆ విధంగా చెప్పుకున్న తర్వాత జలాభిమంత్రణ, ఈ యొక్క జలాన్ని అభిమంత్రించుకోవాలి. మనకు అర్ఘ్యపాత్ర ఏదైతే ఉందో ఆ అర్ఘ్యపాత్ర ఉన్నటువంటి జలాన్ని అభిమంత్రించుకోవాలి. ఈ విధంగా చేతిని పెట్టుకొని అభిమంత్రించుకోవాలి. చేయి పెట్టుకోవచ్చు, లేకపోతే ఉద్ధరణ పెట్టుకోవచ్చు, లేని పక్షంలో తమలపాకు పెట్టుకోవచ్చు. ఏదో అవకాశం ఉంది అది చేసుకోవడమే. మనకు ఉద్ధరణ ఉంది కాబట్టి, రెండో ఉద్ధరణ ఉంది కాబట్టి ఆ ఉద్ధరణతో ఆ విధంగా పెట్టుకోండి. జల అభిమంత్ర్య ఓం భూర్భువస్సవః ఓం భూర్భువస్సవః ఓం తత్సః వితుర్వరేణ్యం ఓం తత్సః వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో
యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్. ఈ యొక్క జలాన్ని అభిమంత్రించుకున్నాం. తర్వాత మార్జన అంటే చల్లుకోవడం, చుట్టూరు చల్లుకోవడం, దాన్ని మార్జన అంటారు. అభిమంత్రించేటువంటి జలంని ఆపోహిష్టామనే మంత్రంతో మార్జనం చేసుకోవాలి. ఈ యొక్క ఉద్ధరణతోటి ఆ యొక్క జలం తీసుకొని ఏమిటి దర్భలు ఉన్నాయి, దర్భలు అందరికీ తల స్వామి ఇవ్వండి ఒకసారి. మనకు ఊర్లకి వెళ్ళినప్పుడు అండి, ఊర్ల చాలలో గెట్ల మీద ఉంటాయి ఈ దర్భలు. అలా వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే తెచ్చుకోండి, లేని పక్షంలో మనకి పూజా స్టోర్లో కూడా ఈ దర్భలు దొరుకుతాయండి. దర్భలు అమృతంతో సమానం కాబట్టి ఈ యొక్క దర్భలకి అంత పవిత్రత అనేది మరి ఇవ్వడం జరిగింది. మనకి శ్రౌత కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాల్లో కూడా ఇక దర్భలు వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. సార్ నేను తీసుకొస్తాను ఆ ప్రాజెక్ట్ నిండా నేను రెల్లిగడ్డలో వచ్చేసాను యాడ్ టెక్ చుట్టూ మీ దగ్గర షాపుల్లో కొనుక్కోండి. మొత్తం రెల్లిగడ్డలో వచ్చేస్తాను. ఎందుకు నేను చేసుకొచ్చాను. ఇప్పుడు చెరువులు కూడా తక్కువ అయిపోయాయి. చెరువులు ఎక్కడ అన్ని వాటర్ బాడీస్ 9 సార్లు ఇది అచమంది కాదు, అచం దాంట్లో పెట్టేసి వేరు పర్వతం హిమాలయస్ మేరు పర్వతాలు క్షీరసాగర మఠంలో వేరు పర్వతాన్ని తీసుకొని తాబేలు కూర్మం పైన పెట్టేసి మారి దాని కింద ఉండి ఆ పైన చిలకటం కోసం దీన్ని తీసుకున్నారు. వాసుకి అనేటువంటి సర్పాన్ని పెట్టి చిలకటం అనేది జరిగింది. అందులో చాలా బుద్ధి రామలేరు, కల్పవృక్షము, లక్ష్మీదేవి, నారక ఇవన్నీ కూడా అది తాగడానికి కోసం ఇది కదా దేవతలు కావాలి. సో కాబట్టి భూమండలానికి మేరు పర్వతం ఒక రెఫరెన్స్. మన భరతఖండానికి, మన ఇండియాకి శ్రీశైలం నాభిస్థానం కాబట్టి అందరూ దాని రెఫరెన్స్ చెప్పుకున్నాం. దిక్కులకి తూర్పు రెఫరెన్స్ లేదు. దీంట్లో అగ్గిపాత్రలో వేసుకుంటే ఆ నీరు పవిత్రం అవుతుంది. ఆ తర్వాత దాన్ని గంగా సరస్వతి చేస్తున్నాం చేసి తీసుకోండి. అందులో కొన్ని ఫోటోస్ ఎక్స్ట్రాక్ట్ చేసి కరదీపికలో అక్కడ ఎక్స్ప్లెనేషన్ రాద్దాం, లేకపోతే కష్టం. ఎక్కువ నేను చూస్తాను. సార్ ఈ ఉద్ధరణతోటి ఎడమ చేతి ఈ విధంగా నీటిని తీసుకొని ఈ దర్భ పుల్లలు తీసుకొని ఈ దర్భ పుల్లలతోటి 9 సార్లు మార్జనం చేసుకోవాలి. తీసుకో అంటే మంత్రం చెప్పుకుంటూ, నేను మంత్రం చెప్తున్నాను, మంత్రంతో పాటుగా మీరు కూడా పలుకుతూ చేసుకోండి. ఓం ఆపోహిష్టామయో భువః తానభూర్జే దదాతనా మహేరణాయ చక్షసే యో వస్యవత మోరసః తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధా ఆపోజన యథాచనః. ఇవి 9 వాక్యాలండి. ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క చొప్పున మామూలుగా మనం మార్జన చేసుకోవాలి. 9 వాక్యాలు ఉంటాయి.
ఆపోహిష్టామ యోభవ ఒకటి, తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోమశివత మోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామో యస్య క్షయా జన్మధ ఆపోజనయ ధాచనః. ఇట్లా 9 వాక్యాలు. ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్కసారి చొప్పున 9 సార్లు చదువుకోవాలి ఆపోహిష్ట మంత్రంతో. మరలా ఇంకొకసారి చేయండి, పర్వాలేదండి. ఆపోహిష్టామయో భువః తానభూర్జే దదాతన మహేరణాయ చక్షసే యో వస్యవత మోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపోజన యథాచనః. తర్వాత మంత్రాచమనము. ఇది మనం దేహాన్ని శుద్ధి చేసుకోవటం. ఇప్పుడు రుద్రం నమ్మకం చమకం తోటి మనం న్యాసం ఎలా చేస్తాం, మహాన్యాసం, లఘున్యాసం. దేహంలో ప్రతి కణువుని కూడాను రుద్రుని ఆవహించాలి. అప్పుడు మనం ఆ శివుడి యొక్క మహాన్యాసం చేయడానికి అర్హులు అవుతాం. అంచేత అది 11 సార్లు చేస్తాం. ఇది ఈ దర్భంతో ఈ పవిత్రం ఉంది కదా, ఈ పవిత్రమైన నీటిని చల్లుకుంటే మన దేహం శుద్ధి అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ సంధ్యావందనానికి అర్హులు అవుతాం. అంచేత ఇది దర్భంతో మనం చేసుకోవాలి. మంత్రాచమనం అండి. ఉద్ధరణతోటి, ఈ ఆచమన పాత్ర ఉన్నటువంటి ఉద్ధరణతోటి నీటిని తీసుకొని ఈ యొక్క మంత్రం చదివిన తర్వాత మీ చేతిలో వేసుకొని పుచ్చుకోవాలి. ఆ మంత్రం చెప్తూ ఉంటాను, పలకండి. సూర్యచమా సూర్యచమా మన్యుచమా మన్యుచమా మన్యుపతయచ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః మన్యుకృతేభ్యః పాపేభ్యో పాపేభ్యో రక్షంతాం యద్ధాత్రీ యద్ధాత్రీ పాపకర్మషాం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యా ముదరేణ శిస్నా రాత్రిస్తదవా లుంపతు యత్కించి దురితం మయి ఇదమహం మమామృత యోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా అని జలం పుచ్చుకోవాలి. దీని మంత్రాచమనం అని చెప్పేసి అంటారు. ఇది ప్రాతఃసంధ్యను చేసేటటువంటి మంత్రాచమనం అండి. మనం 3 సంధ్యలు చెప్పుకున్నాం. ఇది ప్రాతఃసంధ్య అంటే ఉదయం పూట చేసేటటువంటి సంధ్యావందనంలో ఇక మంత్రాచమనానికి ఈ మంత్రం. తర్వాత మరి మధ్యాహ్నం చేస్తూ ఉంటారు. మధ్యాహ్నానికి కూడా మంత్రం ఉంది. అంటే అది చేయాల్సిన అవసరం నేను మామూలుగా చెప్తాను మీకు వివరం కోసం. అంటే మధ్యాహ్నం కూడా ఇంకొక మంత్రం ఉంది. ఆహవ పునంతు పృథివీపూత పునాతుమాం పునంతు బ్రహ్మణస్పతి బ్రహ్మపూత పునాతుమాం యదుచ్చిష్ట మవోజ్యం యద్వా దురితం మమ సర్వం పునస్తు మాపో సంతామి ప్రతిగ్రహకు స్వాహ అని చెప్పేసి మధ్యాహ్న కాలం ముందు ఈ యొక్క మిగతా ముందు మనం ఈ మంత్రాచమనకు ముందు మనం చేసుకున్నాం కదా, ఇదంతా చేసుకొని ఆ యొక్క మంత్రంతో మధ్యాహ్నం పూట మంత్రాచమనం చేసుకోవాలి. అదేవిధంగా మరి సాయంకాలం కూడా మళ్ళీ మంత్రాచమనం ఒకటి ఇచ్చాడు. అగ్నిచ్చమా మన్యుచ్చమా మన్యుపతయచ్చ మన్యుపతేభ్యః అంటే మనకు ఫస్ట్ ఉదయం సంధ్యలో సూర్యచ్చమా ఇచ్చాడు, సాయంకాలం వచ్చేసి అగ్నిచ్చమా ఇచ్చాడు. మిగతా మంత్రం మొత్తం ఒకటే. ఈ ఫస్ట్ పదం ఒక్కటే మారుతూ ఉంటుంది ఉదయానికి సాయంకాలానికి. ఉదయం వచ్చేసి సూర్యచ్చమా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సూర్యచ్చమా మన్యుచ్చమా మన్యుపతయచ్చమా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే రాత్రి సాయంకాలం ముందైతే మటుకు అగ్నిచ్చమా మన్యుచ్చమా అని చెప్పి చెప్పుకోవాలి. ఆ పదం ఒకటే మారుతుంది, మిగతా మొత్తం ఒకటే, మంత్రం మొత్తం ఒకటే, ఆ పదం ఒకటే మారుతుంది. ఆ విధంగా
సాయంకాలం పూట చేసుకోవాలి. మరి ఇది మంత్రాచమనం అయిపోయిన తర్వాత మరి రెండవసారి మళ్ళీ మార్జనం చేసుకోవాలి. అంటే ద్వితీయ పర్యాయంగా మళ్ళీ మార్జనం చేసుకోవాలి. మరలా ఈ యొక్క ఉద్ధరణతో ఇలా నీటిని తీసుకొని మీరు అది చెప్తున్నాను ఆచమన పాత్ర అర్ఘ్య పాత్ర అని చెప్పాను. ఇది ఆచమన పాత్ర, ఇది అర్ఘ్య పాత్ర. మనం ఆచమనం చేసుకునేది మాత్రం ఇదే. ఇది దేవుడికి ఇచ్చేటటువంటి అర్ఘ్యము. అదేవిధంగా ఈ ప్రోక్షణ మార్జన చేసుకునేది మాత్రం ఈ అర్ఘ్య పాత్ర చేసుకోవాలి. రెండవసారి మార్జనం. మరి ముందు స్మృత్యాచమనం, మార్జనకి ముందుగా స్మృత్యాచమనం అని చెప్పేసి చేసుకోవాలి. అంటే స్వాహ 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 అని చెప్పేసి 3 సార్లు ఆచమనం జలం స్వీకరించి మరలా స్వాహ 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 అని చెప్పేసి మరలా జలాన్ని స్వీకరించి అప్పుడు ఈ యొక్క మార్జనం అనేది చేసుకోవాలి. ఆ ముందు స్మృత్యాచమనం చేసుకోండి. ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. ఒకసారి అయింది, మరలా ఇంకోసారి కూడా చేసుకోవాలి. ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. తర్వాత చేకడుకొని తర్వాత ఇప్పుడు మార్జన చేసుకోవాలి. ఇప్పుడు యొక్క అర్ఘ్యపాత్ర ఉన్నటువంటి ఉద్ధరణతో నీటిని తీసుకొని ఆకుంటే ఆకు తీసుకోండి, లేకపోతే ఉద్ధరణతో ఉద్ధరణ తీసుకోండి. లేని పక్షంలో కనీసం దర్భలతోటి ఆ యొక్క ఉన్నటువంటి జలాన్ని చల్లుకోవాలని తీసుకోండి. చెప్పండి మంత్రం. మంత్రం అయిన తర్వాత చెప్పినట్టు చదువుకోండి. దదిక్రావన్నో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణః ఆయాగుంషితారిషతు ప్రణః ఆయాగుంషితారిషతు. ఆ మంత్రం అయిన తర్వాత 2 సార్లు మార్జన చేసుకోవాలి. ఈ ధర్మఫలంతో 2 సార్లు చదువుకోవాలి. మరలా ఒక మంత్రం ఒకసారి చెప్పండి. దదిక్రావన్నో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణః ఆయాగుంషితారిషత్ అని ఆ విధంగా 2 సార్లు మార్జన చేసుకొని తర్వాత ఇంకొక మంత్రం ఉంది, స్నానం మంత్రం. మరలా ఆపోహిష్టామయో భువః. ఒక్కొక్కసారి చదువుకోవాలి. 9 సార్లు ఉంటుంది ఈ వాక్యాలు. 9 వాక్యాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక వాక్యం అయిపోగానే చదువుకోవాలి. అట్లా 9 సార్లు చేసుకోవాలి. ఆపోహిష్టామయో భువః దానవూర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమో రసః తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంఘమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయథా జనః. 9 సార్లు అయిన తర్వాత మరలా ఇంకొక మంత్రం ఉంది. ఈ మంత్రం అయిపోయిన తర్వాత ఈ మంత్రం 4 మంత్రాలుగా ఉంటుందండి. 4 సార్లు మార్జన చేసుకోవాలి. హిరణ్యవర్ణాసుతయః పావ హిరణ్యవర్ణాసుతయః పావకాః వాసుజాతః కశ్యపో యాస్యింద్రః అగ్నియాం గర్భం దదిరే విరూపాస్థ ఆపస్యగ్స్యోనా భవంతు. ఇది ఒకసారి ఇక్కడ వరకు అండి. ఆపస్యగ్గు సోనా భవంతు అని చెప్పేసి 4 సార్లు వస్తుంది. ఆ సోనా భవంతు అని వచ్చినప్పుడు మాత్రం చదువుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి.
హిరణ్యవర్ణ ఋతయః పావకాః యాసుజాతః కశ్యపో యాసింద్రః అగ్నింజాం గర్భం దధిరే నిరూపా స్థానా ఆపస్యగ్ సోనా భవంతు ఒకసారి తర్వాత రెండోసారి అండి యాసాగం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే ఆవపశ్యన్ జనానాం మధుచ్యుత శుచయో పావకాస్థ ఆపస్యగ్ లోనా భవంతు. ఇది రెండోసారి. మరలా ఇంకొకసారి అదే చెప్పండి. యాసాగం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే ఆవపశ్యన్ జనానాం మధుచ్యుత శుచయోయాః పావకాస్థ ఆపస్యగ్ లోనా భవంతు. ఇంకొకసారి. యాసాం దేవా దివికృణ్వంతి భక్షయా అంతరిక్షే బహుదా భవంతి యాః పృథివీం పయసోం గ్రహస్థానా ఆపస్యగ్ లోనా భవంతు. అదే మంత్రం ఇంకోసారండి. యాసాం దేవాదివి మంతి అక్షయా అంతరిక్షే బహుదా భవంతి యాః పృథివీం పయసోం దంతి శుక్రాస్థానా ఆపస్యగ్ లోనా భవంతు. నాలుగో మంత్రం. శివే నమః చక్షుషా పశ్యత శివయా తవోనుపా స్పృశతత్వ జన్మే సర్వాగం అగ్నిగం రక్షుషా దోహువేవో మయవచ్చో బలమోజో దత్త. నాలుగోసారి అండి ఇది. ఈ మంత్రం మళ్ళీ ఒకసారి చూడండి. శివే నమః చక్షుషా